Hey guys, in this video we are going to discuss about business entity concept. What is the meaning of business entity concept? Ante guys, business entity concept means keeping business and personals separate guys. Okay, ante business ante company undi kada, aa company ni separate ga treat cheyali. Company lo jarige transactions ni company సంబంధించిన ప్రతి ఒక్క అకౌంటబుల్ ట్రాన్సాక్షన్స్ ని సెపరేట్ గా థింక్ చేయాలి అండ్ ఓనర్ ని సెపరేట్ గా ట్రీట్ చేయాలి గైస్. ఓనర్ బిజినెస్ ఒకటే అని అనుకోకూడదు. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే బిజినెస్ ఎంటిటీ ఈజ్ ఏ సెపరేట్ ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. అంటే బిజినెస్ కి ఒక ఐడెంటిటీ ఉంది. ఓకే, అది ఒక మనిషి, ఆర్టిఫిషియల్ మనిషి. ఓకే, దానికి ఒక జస్ట్ జీవం ఉన్నదంటే ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే, సో ఓనర్ అనేవాడు సపరేట్. అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ అకౌంటింగ్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటే మనమే షుడ్ ట్రీట్ బిజినెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. అంటే అకౌంటింగ్ మనం చేసేటప్పుడు ఓనర్ని సపరేట్గా ట్రీట్ చేస్తూ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అకౌంటింగ్ చేయాలి, జనరల్ ఎంట్రీస్ రాయాలి, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే థింక్ చేసి రాయాలి, అకౌంటింగ్ మొత్తం చేయాలి. ఓకే, సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఓన్లీ బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఓనర్కి సంబంధించినవి అకౌంటింగ్ చేయకూడదు, అంటే ఓనర్ పర్సనల్ సంబంధించినవి. ఓకే, సి ఇఫ్ ఓనర్ ఇన్వెస్టెడ్ 10,000 rupees ఆన్ హిస్ బిజినెస్, ఇట్ ఈస్ రికార్డెడ్ బికాస్ బిజినెస్ ఈజ్ గెట్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద ఓనర్, దట్ ఈస్ క్యాపిటల్. అంటే సపోజ్ ఓనర్ అనే అతను లైక్ బిజినెస్ XYZ బిజినెస్ ఉంది. ఓకే, సో అతను ఏ అనే పర్సన్ ఆ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఏ అనే అతను 10,000 rupees XYZ కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అంటే మనం బిజినెస్ పాయింట్ ఆఫ్ ఎలా థింక్ చేయాలంటే మనకి బిజినెస్కి అమౌంట్ XYZ కంపెనీ ఎలా ఆలోచిస్తుందంటే, నేను అకౌంటెంట్, బిజినెస్కి అమౌంట్ వస్తుంది, అది ఓనర్ ఇస్తున్నాడా ఎవరు ఇస్తున్నాడా పక్కన పెట్టండి. ఓకే, బిజినెస్కి అమౌంట్ వస్తుంది, సో అది ఓనరే ఇస్తున్నాడు. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే వాళ్ళకి మనం ఇస్తున్నారంటే మనం వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఇది క్యాపిటల్, అంటే ఇది మనకి లైబిలిటీ. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ హియర్. సో దీన్ని మనము ఎంటర్ చేసుకుంటున్నాము. ఓకే, సో అంటే ఓనరే కదా, బిజినెస్ అలా చేసుకోవాలి. ఓకే, బట్ ఇఫ్ ఓనర్ టేక్స్ అవుట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ పర్సనల్ యూస్, ఇట్ ఈస్ రికార్డెడ్ బికాస్ బిజినెస్ ఈజ్ గివింగ్ సంథింగ్ టు ఓనర్. అంటే ఓనర్ అయితే 10,000 ఇన్వెస్ట్ చేశాడు, ఇప్పుడు 2,000 rupees తీసుకెళ్తున్నాడు పర్సనల్ పర్పస్కి, అంటే బిజినెస్లో నుంచి అమౌంట్ తీసుకెళ్తున్నాడు. అంటే సపోజ్ మనం అప్పుడు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10,000 క్యాపిటల్ అనేసి మనం ఎంటర్ చేసుకున్నాము. అంటే అలాగే లైక్ లైబిలిటీ 10,000 ఉంది, అంటే మనం ఎప్పుడైనా ఇవ్వాలి కదా. సో ఇప్పుడు 2,000 తీసుకెళ్తున్నాడు. సో ఆ 10,000 నుంచి 2,000 మనం మైనస్ చేయాలి, అంటే డ్రాయింగ్స్, అంటే అతను తీసుకెళ్ళిపోతున్నాడు. ఓకే, సో క్యాపిటల్ డ్రాయింగ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గైస్. ఓకే, బిజినెస్ తీసుకెళ్తున్నాడంటే అది డ్రాయింగ్స్ కింద లెక్క చేస్తాము, అతను మనకి తెస్తున్నాడంటే ఓనరు అది క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, సో లైబిలిటీస్ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ అతను తీసుకెళ్తుంటే డిక్రీజ్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, తీసుకెళ్తున్న లైబిలిటీ డిక్రీజ్ అవుతుంది, అంటే క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. సారీ. ఓకే, ఇఫ్ ద ఓనర్ ఆఫ్ బిజినెస్ పేస్ సంథింగ్ లైక్ పర్సనల్, అంటే ఇఫ్ ద ఓనర్ ఆఫ్ ఏ బిజినెస్ పేస్ ఫర్ సంథింగ్ పర్సనల్ లైక్ దే చిల్డ్రన్ స్కూల్ ఫీ, లైక్ ఏదైనా ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బిజినెస్ బుక్స్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెన్స్. అంటే ఓనర్ బిజినెస్ అమౌంట్ తీసుకొని వెళ్తే మనం ఎంటర్ చేయాలి. సో ఓనర్కి సంపాదించుకున్న అమౌంట్ని అతను ఏదైనా ఖర్చు పెట్టుకుంటే దాన్ని ఎంటర్ చేయనవసరం లేదు. ఓకే, ఓన్లీ బిజినెస్ బుక్స్లో ఏం ఎంటర్ చేస్తాము, బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే. అది బిజినెస్లో నుంచి తీసుకెళ్తే ఎంటర్ చేస్తాము, అలాగే అతను పర్సనల్గా ఏమైనా చేసుకుంటే అది మనమే బిజినెస్ ఎంటర్ చేయము గైస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. We will discuss in next video.